వెల్కమ్ టు సింగపూర్ అందాలు. ఇది గార్డెన్ వే. ఆల్రెడీ మేము ఫస్ట్ ఒకసారి వచ్చాం కదా. ఇది ఈరోజు అయితే మాత్రం క్రిస్మస్ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కదా. ఇంకా అయినా సరే ఇక్కడ సెలబ్రేషన్లు అయితే అవ్వలేదు. మనకి చూడండి ఎంత బాగుందో, మొత్తం అంతా చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బుచ్చి బుచ్చి ట్రైన్లు అయితే భలే పెట్టారన్నమాట. ఇక్కడ అయితే మాత్రం అడుగడికి ట్రీలు, ఎక్కడ పడితే అక్కడ ట్రీలు అన్నీ పెట్టి చూసారా. ట్రైన్లు అయితే మాత్రం వచ్చినట్టు వెళ్ళినట్టు. ఏంటి ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్ ఫోను చుచ్చుకుపోయింది చూసారా, భలే పెట్టారు. హాయ్ చెప్పు. ఇక్కడైతే మొత్తం భలే పెట్టారు డెకరేషన్ అంతా. మొన్న మేము వస్తేప్పుడైతే ఇలాగైతే లేదన్నమాట. చూడండి మేదనంతా ఆల్మోస్ట్ మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్ మాత్రం అదిరిపోయి ఇక్కడ సెలబ్రేషన్ అయితే మాత్రం. గార్డెన్ వే విషయం ఆల్రెడీ మీకు పెట్టాను, మళ్ళీ పెట్టకూడదు అనిపించింది. కానీ ఇక్కడ లైట్ షోలు అవి చూసారు కదా. అంటే గార్డెన్ వేలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లు ఇంత బాగా జరుపుతారన్నమాట. మరి టికెట్ ఉంటే కన్ఫామ్గా మనకి ఇక్కడ వచ్చి అయితే మాత్రం ఇలాంటి సెలబ్రేషన్లు అయితే కన్ఫామ్గా నీట్గా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. చాలా బాగా పెట్టారు ఇక్కడ, మొత్తం అంతా అదిరిపోయినట్టు పెట్టారు. అందుకే ఫుల్ వీడియో జస్ట్ షార్ట్లో అయితే పెడుతున్నాను. చూసారు కదా క్రిస్మస్ ట్రీలు, ట్రైన్లు, ఆల్మోస్ట్ అన్నీ. ఇవన్నీ బుజ్జి బుజ్జి ట్రైన్లు. ఇక్కడ పెట్టిందంత పెద్ద ట్రైన్ సరే. కొట్టాలి ట్రైన్ వెళ్ళిపోతుంది మాట. చూసారు కదా, మొన్న మనం వచ్చినప్పుడైతే ఏం లేదు కదా. ఇక్కడ ఏమి లేదు, లైటింగ్ లేదు, క్రిస్మస్ అని అన్నీ పెట్టారన్నమాట. ఓవర్ పెట్టారు, అదిరిపోయింది ఇక్కడ మాత్రం. గార్డెన్ వే నైట్ సూపర్. అంటే కన్ఫర్మ్గా దీని అవసరం పడుతుంది. సింగపూర్లో వీటికైతే లోటే లేదన్నమాట. ఈ గార్డెన్ వేలో వాష్రూమ్ చూసారు కదా, అద్దాల మేడలతో ఎంత బాగా డెకరేట్ అయితే చేశారు కదా, ఎంత క్లీన్గా కూడా ఉంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ క్లీన్ చేయడానికి అయితే మాత్రం మనుషులు అయితే ఉంటానే ఉంటారు. కానీ మనం ఏ మాదిరిగా క్లీన్గా వచ్చామో అదే మాదిరిగా క్లీన్గా ఉంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనము మనుషులమే కాబట్టి. ఇంక ఇక్కడ నా వంతు సజెషన్ అయితే మీకు ఒకటైతే చెప్తున్నాను. సింగపూర్ ఎవరన్నా చూడడానికి అదే టూరిస్ట్గా వస్తే మాత్రం ఓన్లీ క్రిస్మస్కి, హ్యాపీ న్యూ ఇయర్కి, అలాగే చైనీస్ న్యూ ఇయర్కి వస్తేనే సింగపూర్లో మంచి మంచి సెలబ్రేషన్లు అయితే జరుగుతాయి. ఈ మూడు సింగపూర్లో సింగపూరియన్స్కి చైనీస్ న్యూ ఇయర్ జరుపుతారు. అలాగే క్రిస్మస్ అయితే ఆల్మోస్ట్ గడికి జరుపుతూనే ఉంటారు. క్రిస్మస్ స్టార్ట్ అవ్వకముందే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. అయిన తర్వాత కూడా దాన్ని అయితే ఆపరమాట. ఇక్కడైతే మాత్రం మాకు ఈ గార్డెన్ వేలో ఇలాంటి సెలబ్రేషన్ ఉంటాయని అస్సలు తెలియదు, వచ్చిన తర్వాతే తెలిసింది. అందుకే మీకు ఇది కూడా వీడియో తీసి అయితే పెడుతున్నాను. ఎందుకంటే సింగపూర్ ఎవరైనా చూడడానికి వస్తే మాత్రం ఇలాంటి టైంలో వస్తే ఇలాంటి మంచి అందాలు అయితే మనకి చూడడానికి అయితే అవుతుంది. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ అయితే చేశారు కదా, మంచి ట్రీస్ తోటి ఆల్మోస్ట్ ఎంత అందంగా ఉంది కదా. మొన్న మేము వచ్చినప్పుడు అయితే ఏమీ లేవన్నమాట. ఈ ఓన్లీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇవైతే మాత్రం ఈ మాదిరిగా డెకరేట్ అయితే చేశారు. నాకైతే చాలా లక్. మా గ్రూప్లో ట్రిప్ వచ్చినప్పుడు మనం ఈ లొకాలిటీకి అయితే రాలేదు. మొత్తం వాకింగ్ చేసుకుంటూ డైరెక్ట్ టాప్లోకి అయితే ఎక్కిపోయాం. కానీ ఇప్పుడైతే మేము లిఫ్ట్లో వచ్చామండి. లిఫ్ట్లో వచ్చినప్పటికి 7th ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. ఈ గార్డెన్ వేలో లిఫ్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి అనుకూలంగా అన్నీ పెడతారన్నమాట. ఇలాంటి ఈ సింగపూర్లో మాత్రం చెప్పాను కదా, వాష్రూమ్లు కానించి మనం వాకింగ్ చేసుకున్న ఆ స్టెప్ వరకు అన్నీ మనకు అనుకూలంగా పెడతారన్నమాట. ఇక్కడైతే మాత్రం నాకు ఒక హెల్ప్ అయితే మా తమ్ముడు వల్ల అయితే అయింది. ఎందుకు అనుకుంటున్నారో, నాకైతే వాడే వీడియో తీస్తున్నాడు. నేను వీడియో తీసుకున్న దానికన్నా వాడి వీడియో తీస్తే నాకు చాలా నచ్చింది.
కొత్త జంట పెళ్ళైంది, కొత్త జంట అన్నమాట. ఫోటోషూట్కి వచ్చారు. మన ఇంటి దగ్గర అయితే మాత్రం కూడా పార్క్కి కైలాసగిరికి తీసుకెళ్తాం. ఇక్కడ ఇలా దగ్గరికి వచ్చి ఫోటోషూట్లు చేస్తారన్నమాట. మంచు చూసారా, మొత్తం అంతా పొగ పొగ మంచా. ఓకేనా? అదే స్నోకి వచ్చిన పాటలు పొగ అంట. ఏ ఊరు భాష ఊరి పొగ అంటాం తెలియకుండా. తెలుగులో పొగ రెండు ఒకటే. ఉదయం పూట గార్డెన్ వస్తే ఈ లైట్ షో అది ఉండదన్నమాట. ఈ నైట్ టైం వస్తే మనకి లైట్ షో అది చూడడానికి అవుతుంది చక్కగా. అందులో ఈ క్రిస్మస్కి హ్యాపీ న్యూ ఇయర్ అంటే సింగపూర్లో సెలబ్రేషన్ ఎక్కడైనా సరే తగ్గేదేలే. ఇస్తున్నాం మనమైతే మన తెలుగు భాషలో పొగోలు పొగ. వేసుకోలేదు అంతే తేడా. మనం ఎంత సింగపూర్లోనో అమెరికాలోనో మన తీరు మార్చుకోలేం కదా బేబీ. నడ 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 ముందుకు జరి చలో చలో చలో. ఇందులో నుంచి వచ్చేస్తుంది ఉగ్గ స్నో. మనం ఎప్పుడో ఫోటో తీసుకోలేదు. పైకి కొమ్మలో చెట్లు ఎలా పెరుగుతాయి అనేది నాకైతే అస్సలు అంత చెక్కట్లేదు బాబోయ్. ఏ టైం టాప్లోకి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది అన్నమాట. లిఫ్ట్లో వెళ్ళాలన్నమాట. లిఫ్ట్ దిగిన వెంటనే మనం ఎంటర్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి బయట వ్యూ మనకు కనబడుతుంది అన్నమాట. మొత్తానికి అయితే 7వ ఫ్లోర్కి వస్తాం. 7 ఫ్లోర్లు అన్నమాట మొత్తం. ఇది లిఫ్ట్లోనైతే పైకి వచ్చామన్నమాట. సింగపూర్ కాయిన్లు ఎన్ని ఉన్నాయండి బాబు. ఇండియా డబ్బులు కూడా ఉన్నాయా? ఇది ఎందుకు వేసారు అయితే మనకు తెలియదు. అక్క ఇదైతే బటర్ఫ్లై లాగా చూడు కదా. తూరేగా ఇక్కడి నుంచి మోయ్ ఇక్కడ చీకటి పడలేదు. చీకటి పడితే బయట లొకేషన్ అదిరిపోదును. ఇంక ఇక్కడ మనుషులు చూసారా మనకి ఎంత చిన్నగా కనబడుతున్నారు కదా. మనం అంత హైట్లో ఉన్నామన్నమాట. ఏటం టాపులో. లొకేషన్కి వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళతో అయితే రావాలి. మనం గ్రూప్తో వచ్చినప్పుడు అయితే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళతో పాటు మేము లేక ఎవరికాళ్ళు ఇడిపోవడం వల్ల మాకు పెద్దగా తెలియక సగం అయితే మేము చూడలేదు. ఇంక ఇక్కడైతే మాత్రం మేము ఇక్కడ వరకు ఆల్మోస్ట్ వచ్చాము. కానీ ఈ లోపల కూడా ఇలాంటి ఒక లొకేషన్ ఉందని అయితే మాకు అస్సలు తెలియలేదు అన్నమాట.
ఉంది కదా, చూసారు కదా పాము మాదిరిగా ఉంది. అలాంటి వేలో మనం నడుచుకొని కిందకైతే వచ్చేసాం. చూస్తే భయంకరంగా ఉంది. కానీ ఎక్కితే మాత్రం వే మనకి అస్సలే తెలీదన్నమాట. ఇంక గార్డెన్ బేయే కాదండి. ప్రతి ఒక్క లొకేషన్ సింగపూర్‌లో నైట్ షో చూస్తేనే బావుంటది. మొత్తం లైటింగ్ కలర్‌ఫుల్ తోటైతే అద్దిరిపోద్ది. కాబట్టి నేను ఈ నైట్ షో అయితే మీతోటైతే పెట్టానన్నమాట. లేదంటే మార్నింగ్ టైమ్ ఆల్రెడీ ఈ లొకేషన్ మీకు పెట్టాను. కానీ నైట్ ఈ మాదిరిగా లైటింగులతో గార్డెన్ బే కళకళలాడుతదని చెప్పడానికి నేను చేశానన్నమాట. ఇంకా నా అదృష్టం ఏంటంటే మా మేడమ్మలు ఇక్కడ లేకపోవడం, మా అక్కల మేడమ్మలు పిలవడం వల్ల నాకు ఈ లక్కయితే దొరికింది. మొక్కలు నేనెప్పుడు చూడలేదు. మన ఇంటి దగ్గర ఎండిపోయిన చెట్టు ఉంటే పక్కన పడేసేత్తాం. ఇక్కడ అదే ఎండిపోయిన చెట్టుని డిజైన్ చేసి ఇలా పెట్టేస్తున్నారన్నమాట. ఇంకిక్కడ చూడడానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు గూడా ఇక్కడ మొక్కలు మాత్రం బాగా పరిశోధిస్తున్నారు. ఎందుకనేదైతే నాకు తెలీదు. కానీ ఇక్కడ మొక్కల్లో గూడా ఒంటెలు తిన్న మొక్కల కాడ నుంచి ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయంట. మొత్తానికి మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ గార్డెన్ బేలోకి ఎళ్ళినవే గూడా, వచ్చినవే గూడా ఈ షాపింగ్ మాల్ నుంచే మాట. మొత్తానికి మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినా నచ్చకపోయినా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.